అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు చందు టాక్. ముందు రోజు నుంచే నా ముగ్గుల సందడి కూడా స్టార్ట్ అయిపోయింది. ముగ్గు పెట్టేసిన తర్వాత ఇక దీపాలు పెట్టేసుకున్నాను. 2025లో మొదటగా వచ్చే సంక్రాంతి పండక్కి మంచి జరగాలి, అన్ని కలిసి రావాలి అని దేవుడి దండం పెట్టేసుకున్నాను. పూజలన్నీ కంప్లీట్ అయిన తర్వాత కాసేపు గార్డెన్ లో తిరిగి వద్దామని కిందకి వెళ్లి చూస్తే మందారం, రోజ్ ఫ్లవర్, అందమైన ఎర్రటి పువ్వులు ఎదురుపడ్డాయి. గార్డెన్ లోనే ఉన్న ఈ అరటి చెట్టుకి కొంచెం ఒక 10 రోజుల ముందు వీడియో తీసానండి. ఒక అరటి పువ్వు వచ్చింది, దానికి గెల్ స్టార్ట్ అయ్యాయి. ఎలా అవుతున్నాయో నేను మళ్ళీ చూపిస్తాను. గానీ ఇంతట్లోగా మేము సంక్రాంతి కోసం ఏం స్పెషల్ చేసుకున్నాము చూడండి. జంతికలు చేసేసుకున్నామండి. నిజంగా అయితే వీటిని జంతికలన్నీ పని అయిపోగానే ఇల్లంతా శుభ్రం చేసుకునే పని కూడా మొదలు పెట్టాను. కాస్త షెల్ఫ్లన్నీ తుడుద్దామని బయలుదేరానండి. ఇంటికి వచ్చి ఒక నెల అయింది. ఇది కొత్తిళ్ళు, మీకు అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే హోమ్ సిరీస్ వీడియోస్ అన్ని చూసేయండి. వచ్చి నెల అయింది కాబట్టి ఒకసారి షెల్ఫ్లన్నీ తుడిచేసుకుందాం అని క్లీనింగ్ మొదలు పెట్టాను అనమాట. కానీ చాలా ధూళి వచ్చిందండి. అందమైన వినాయకుడు బొమ్మ ఉంది కదా, క్లోజ్ ఫ్రెండ్ ఇచ్చింది. కానీ ఇచ్చిన పార్సలే కాస్త విరిగిపోయి వచ్చిందండి. తను చెప్తే తను బాధపడుతుందని నేను చెప్పలేదు. నాకు వినాయకుడు చాలా బాగా నచ్చి ఉంచేసుకున్నాను. బట్ చాలా మంది అంటున్నారు విరిగిపోయింది ఉంచకూడదని చెప్పి. నచ్చిందని ఉంచేసాను. బట్ ఆలోచిస్తున్నాను. వినాయకుడు ఫోటో తీసుకొని చాలా రోజులు అయింది. నాకు చాలా ఇష్టం ఈ వినాయకుడు ఫోటో అంటే. చాలా కలగా ఉంటది అనమాట. వినాయకుడు ఫోటోని ఇంటి ఎదురుగా పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. అందుకే చాలా బిల్డింగ్స్ లోని అపార్ట్మెంట్స్ కి ముందున వినాయకుడు ఉంటాడు కదా, సో వినాయకుడు ఉంటే విఘ్నాలు తొలగిస్తాడంట. ఇంటికి ఎదురుగా డోర్ కి ఎదురుగా పెట్టుకున్నాను అనమాట. అలాగే ఈ బుద్ధుణ్ణి, లాఫింగ్ బుద్ధాస్ని ఒక చోటని పెట్టుకున్నానండి. ఇక ఎదురుగా అలోవెరా మొక్క ఉండాలని ఎవరో చెప్పారని చిన్నది పెట్టుకున్నాను అనమాట. క్లోజ్ ఫ్రెండ్ ఈ కృష్ణుడు ఇచ్చిందండి. చాలా అందంగా ఉంది. ఈ కృష్ణయ్య ఉయ్యాలని మా అమ్మ నాకు ఇచ్చిందనమాట. మా సహర్ష్ పుట్టక ముందు. ఎంత ముద్దుగా ఉందో కదా. లైఫ్లన్నీ ఇలా కోలిన్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా టీవీని కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఈ క్లాత్ తో క్లీన్ చేశాను అని అనుకోకండి. ఈ క్లాత్ ని బాగా వాష్ చేసి మళ్ళీ తీసుకొచ్చి టీవీని తుడిచాను. పార్ట్ కంప్లీట్ అయింది. మధ్యాహ్నం అయింది. మా చెరిష్ ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాడు స్కూటీ మీద. భలే వచ్చేసింది వాడికి. చెట్టుకి 10 రోజుల ముందు వీడియో తీసాను కదా, మళ్ళీ ఈ రోజు కూడా వీడియో తీస్తే చూసారు కదా, చిన్న చిన్న అరటి గెల్లు వచ్చాయన్నమాట. ఎంత భలే ఉందో. నేను ఫస్ట్ టైం ఇలా దగ్గర నుంచి చూస్తున్నాను. అసలు అరటి పువ్వు ఇలా ఓపెన్ అవుతుంది, అలా గెల్లు వస్తాయని నాకు ఇప్పుడే తెలిసిందండి. సో అందుకే మీకు కూడా చూపించేద్దాము అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. గ్రీన్గా ఉంది చెట్టు, చాలా బాగుంది. సంక్రాంతికి మా పిండి వంటలు అయితే మొదలయ్యాయి జంతికలతో. చూద్దాం ఇంకా ఏమేం చేయగలనో చూస్తాను. రేపు తెల్లవారు భోగి 4:30కి చేద్దామని అనుకుంటున్నారు. సో దానికోసం మా సొసైటీలో అరేంజ్మెంట్స్ ఇలా జరుగుతున్నాయి అండి. భోగి ముందు రోజు విశేషాలు మీకు నచ్చాయా? లైక్ కొట్టండి.